థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ ఒపీనియన్స్ అండ్ దిస్ థింగ్స్. ఇంకొకటి ఐ జస్ట్ వాంట్ టు గో క్లోజింగ్ నోట్ అండి. తిట్టుకోవాల్సిన పని లేదండి. డిసగ్రిమెంట్స్ అనేవి ఉండాలి. వి ఆర్ ఆల్ ద సేమ్ పీపుల్, సేమ్ సిటిజన్స్. ఓకే. పర్సనల్‌గా తిట్టుకోవాల్సిన పని లేదు. అన్‌లెస్ ఏంటంటే ఎదుటి మనిషి మిమ్మల్ని పర్సనల్‌గా టార్గెట్ చేయడానికి వస్తే యూ కుడ్ రిటార్ట్ బ్యాక్. కాకపోతే ఇఫ్ ఇట్స్ సిద్ధాంతపరమైన, ఎందుకంటే పర్సన్స్ మనకు తెలీదు కదా! ఇందాక వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళెవరో డైరెక్ట్‌గా నాకు తెలీదు. ఐయామ్ ఓన్లీ రియాక్టింగ్ టు వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే. సో వాళ్ళు పర్సనల్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఐయామ్ నాట్ అట్ ఆల్ టార్గెటింగ్ దెమ్. అన్‌లెస్ దే టార్గెట్ మీ ఆఫ్ కోర్స్. దెన్ ఐల్ బి టార్గెటింగ్ దెమ్. సో ఇట్స్ ఓన్లీ రియాక్షనరీ. సో ఇక్కడ కామెంట్స్‌లో కూడా ప్లీజ్ డోంట్ థింక్ బ్యాడ్ అబౌట్ ది అదర్ పర్సన్. వాళ్ళ జీవితంలో ఎక్స్‌పీరియన్స్ అయిన విషయాలను వాళ్ళు చెప్పుకుంటున్నారండి. యాస్ లాంగ్ యాస్ దే ఆర్ ఆనెస్ట్ అబౌట్ ఇట్. ఓకే. నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ ఇది అని చెప్పుకుంటున్నారంటే, అండ్ యాస్ లాంగ్ యాస్ దే ఆర్ ఆనెస్ట్ అబౌట్ ఇట్, టేక్ ఇట్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అండి. ఓకే. అది డిసగ్రీమెంట్ అయినా సరే పర్లేదు. మీకు అలా జరిగింది. సో కాబట్టి మీరు అలా ఆలోచిస్తున్నారు, అందులో తప్పులేదు. నాకు ఇలా జరిగింది. సో కాబట్టి నేను ఇలా ఆలోచిస్తున్నాను, అందులో తప్పులేదు. అంతవరకే తప్ప నీకు మా కష్టాలు కనపడవు సార్. అదే పెద్ద ప్రాబ్లమ్. చెప్పడానికి ట్రై చేసేదే ఎందుకండి? అటు సైడ్ జరిగే విషయాలు ఇటు సైడ్ వాళ్ళకి తెలియట్లేదు అనే కదా ప్రాబ్లమ్. దిస్ ఈస్ ద ప్లేస్ టు టాక్ అబౌట్ ఇట్. ఈ ఛానల్ ఎంత పెద్ద అవుద్దో ఏంటో నాకు అనవసరం గానీ ద ఓన్లీ థింగ్ ఈస్ అటు సైడ్ జరిగే ప్రాబ్లమ్స్, ఇటు సైడ్ జరిగే ప్రాబ్లమ్స్ ఆళ్ళకి తెలియట్లేదు. పక్కపక్కన వీధిలో, పక్కపక్కన ఇళ్లల్లో ఉంటూ కూడా అగాధాలు ఏర్పరచుకొని కూర్చున్నామండి. నోబడీ నోస్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. కొంతమంది తెలిసి చేస్తారు. ఇంకొంతమంది తెలియక వాళ్ళని డిఫెండ్ చేస్తారు. రైట్? సో కాబట్టి ప్లీజ్ టేక్, యాస్ లాంగ్ యాస్ దే ఆర్ ఆనెస్ట్ ఇన్ దేర్ ఒపీనియన్, టేక్ దట్ ఒపీనియన్ అండి. డిజానెస్ట్‌గా మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది వస్తుంటారు. ఏంటి స్టార్టింగ్‌లో ఎవడో వచ్చాడు, దమ్ముంటే నన్ను తీసుకొని నిన్ను చెడగొట్టేస్తాను, అది ఓడించేస్తాను, అది ఇది. అలాంటి బేవకూఫ్‌గాళ్ళతో మనకు పని లేదండి. వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఎ బిగ్గర్ యజ్ఞం హియర్. ఓకే. యజ్ఞం అనగానే మళ్ళీ ఏదో అనుకున్నారు కానీ ఇట్స్ అ బిగ్గర్ టాస్క్ హియర్. అందరికీ తెలియాలి. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఒపీనియన్స్ జనాల మధ్యలో ఉన్నాయి అన్న సంగతి తెలియాలి. ఇదే టైప్ ఆఫ్ ఒపీనియన్స్ చాలా మందికి ఉంటాయి అన్న సంగతి కూడా తెలియాలి. కామెంట్స్ ద్వారా గానీ, ఇంకో ద్వారా గానీ. అదే ఈ ప్రయత్నం. సో ప్లీజ్ డోంట్ ఫైట్ ఇన్ ద కమెంట్స్ అండి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు సెలబ్రేట్ టుగెదర్ ఫర్, అండ్ సో మెనీ థింగ్స్ టు ఫైట్. ఓకే. కొట్టుకోవాల్సి వస్తే కొట్టుకుంటాం కానీ పర్సనల్ అటాక్స్ అవి అవసరం. డైరెక్ట్‌గా కాన్సెప్ట్స్ చేసుకోండి. ఇంకోటి చెప్పాను కదా ఇందాక, మా కష్టం మీకు తెలీదు. నిజంగా తెలీదు సార్. నిజంగానే తెలీదు వాళ్ళకి. అంటే పడని వాళ్ళకి. ఇటు సైడ్ వాళ్ళకి, అటు సైడ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలీదు. రైట్? ద పీపుల్ హూ ఆర్ సీయింగ్ ఫ్రమ్ ది అదర్ సైడ్ రిజర్వేషన్‌ని కొంతమంది వి నో ఫర్ ష్యూర్ దట్ సమ్ పీపుల్ ఆర్ మిస్‌యూజింగ్ రిజర్వేషన్ సిస్టమ్. వి నో ఫర్ ష్యూర్. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఎంత కడుపు మండుద్దో అన్న సంగతి అటు సైడ్ వాళ్ళకి అర్థం కావాలి కదా! అవును రబీ, మా దగ్గర కూడా కొంతమంది దొంగ సన్నాసులు ఉన్నారు, అన్నెసెసరీగా వాడుకునే వాళ్ళు ఉన్నారు అని అర్థం అవ్వాలి కదా! ప్రతిసారి అటు సైడే కదా! సో బోత్ సైడ్స్ యూ డోంట్ నో అబౌట్ ది అదర్ సైడ్. సో ఫస్ట్ లిజన్. ఓకే. ఇన్నాళ్ళు మమ్మల్ని దోచుకున్నారు అని వాళ్ళని బ్లేమ్ చేయడం చాలా ఈజీ. ఐ డూ ఇట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఓకే. మీరు చెడ్డవ్వాల్సిన అవసరం లేదు. నేను చెడ్డైతే పర్లేదు. సో కాబట్టి రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ విని ఆలోచించడానికి ట్రై చేయండి. కమ్ టు ఎ న్యూట్రల్ గ్రౌండ్. ఇప్పుడు కాకపోతే ఇంకొన్నేళ్లకైనా సరే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఫోరమ్స్‌లో వచ్చినప్పుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలండి. ప్రతి ఒక్కడు మా సైడ్ ఆర్గ్యుమెంటే ప్రెజెంట్ చేస్తూ కూర్చుంటే అపోజిషన్ వాళ్ళు ఏ క్వెషన్ అడుగుతారో తెలీదండి. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే, దయచేసి ట్రై టు కన్జ్యూమ్ అపోజిషన్ కంటెంట్. ఎప్పుడైనా ఒక డిబేట్‌లో గానీ ఏదైనా ఇందులో రాణించాలి అంటే ఆల్వేస్ థింక్ అబౌట్ వాట్ ది అదర్ పర్సన్ ఇస్ థింకింగ్. మనవాళ్ళని సేమ్ మనం చెప్పుకునే కంటెంటే వింటూ ఉంటే, అవును ఇది కరెక్టే, అది కరెక్టే. ఇట్ బికమ్స్ ఎన్ ఎకో చేంబర్. ఆల్వేస్ లిసన్ టు అపోజిషన్ వాయిస్. అది రాంగ్ అయినా, ఇన్‌కరెక్ట్ అయినా సరే, ఇఫ్ ఇట్స్ హానెస్ట్ ఒపీనియన్ ప్లీజ్ టేక్ ఇట్. ఓకేనండి. సో దయచేసి ఇది అనవసరంగా కొట్టుకోవద్దు. వి ఆర్ ఆల్ ఇక్కడ జాయిన్ అయ్యి మీరు ఇన్ని గంటలు స్పెండ్ చేస్తున్నారు అంటే యూ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ థాట్ ఫర్ సొసైటీ. లేకపోతే ఊరికే మీ 3 గంటలు ఎందుకు వేస్ట్ చేసుకుంటారండి ఇక్కడ కూర్చొని. రైట్? యూ హ్యావ్ ఇన్ని రోజుల పాటు చూస్తున్నారంటే యూ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ కాల్డ్ సార్, ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, లేకపోతే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కానివ్వండి. లెట్స్ యూజ్ దిస్ ఇన్ ఎ గుడ్ వే.